శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊది మహిమ కాకా మహాజన్ స్నేహితుడు, కాకా మహాజని యజమాని, బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటేరు నేవాస్కరు. సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణింతము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడను. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారు సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారి సేవ చేయనేలా అందురు. సాయిబాబా గూర్చి కూడా నట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగిన. యోగులు ఈ ప్రకారముగా ధనము రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించరు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట అచటనే నిలిచిపోయిరు. అటువంటి 2 ఉదాహరణలు దిగువ ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమున అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొంటకు షిరిడీకి పోవ అంగీకరించను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పాను. కాక ఈ షరతులకు ఒప్పుకొనను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరంనున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించింది. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగుల ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిత్యంను మరిచిన వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను, నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాని అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజన్ అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నానను. బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టం లేకుండును, కానా నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చునని. కాక ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా ఇట్లా చెప్పాను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరికొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చునేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించాను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరి అతడు ఇంటికి పోయి తలుపులు తీసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయింది. తానే కిటికీలు తెరిచి ఉన్నచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారంగా అవి చచ్చెను. 3వ దాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అనుకొను. కాకా మహాజని యజమాని.
టక్కరు తరంసే జటాబాయి హైకోర్టు ప్లీడరు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచ్చటుండి తిరిగి బాబా అనుమతి పొంది అచ్చట వచ్చుట మొదలగునవి టక్కరుకు తెలియను. కుతూహలం కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను. కాక ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళాను. ముగ్గురు కలిసి బయలుదేరేది. బాబాకిచ్చుటకై కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నున్నవి దారిలో కొనింది. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి బాబా దర్శనంకై మసీదుకు పోయింది. అప్పుడు అక్కడ బాబాసాహెబు తర్కడుండెను. టక్కర్ మీరెందుకు వచ్చిద్దరని తర్కడు అడిగాను. దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చాను. మహిమలు ఏమైనా జరిగినాయని టక్కర్ ప్రశ్నించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతంను చూచుట తన నైజం కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియు తర్కడు చెప్పాను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను. బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను. టక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికాను. అతనిని అవి తినుటకిష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచంతే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వానిని తినుటకిష్టం లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొను. గింజలనేమి చేయవలెనో తోచకుండెను. మసీదులో గింజల నుమ్మి వేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నీళ్ళ బలవంతంగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండే. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదు అనుకొనెను. కానీ నాతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరికెనని అడిగాను. గింజలతో నున్నవి దొరికెనని తర్కడు చెప్పాను. టక్కరు ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలని అనుకున్నాను. అతని మనస్సు నందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలయునని ఆజ్ఞాపించాను. ఈ నిదర్శనంతో టక్కరు సంతృష్టి చెందాను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసింది. అందుకు బాబా ఇట్లేను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మర్చి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయింది. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకుంటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడండి. బాబా ఇట్లు చెప్పదొడండి. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొంచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వారిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీ ఇష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము, ఎందుకిట్లా భ్రమించదవు, ఒకే చోటను ఆశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పి తిని. వెంటనే టక్కరు అదంతయు తన గూర్చేయని గ్రహించింది. కాకా కూడా తన వెంట రావాలని అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడి
విడ్చుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరు అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞ ఇచ్చింది. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడంట టక్కరు ఇంకొక నిదర్శనము దొరికింది. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పింది, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనిచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఉరక ఏమి తీసుకొనను. యుక్తాయుక్తంలో తెలియకుండా నేనెవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొన్నది. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనం పుచ్చుకుందను. దానము చేయి వాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెను. దాన్ని సొంతమునకు వాడుకున్నా అది వ్యర్థమైపోవు. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే కానీ నీవెప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెనన్నచో దానిని ప్రస్తుత ఇతరులకిచ్చుటే సరైన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కరు తన నిత్యంను మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకునను. ఏలానా అతని సంశయములన్నీ తొలగిను. అతడెంతయో నేర్చుకునను. అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించు మిక్కిలి యుక్తి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని అందు అభిమానం ఉంచలేదు. ఎవరైనా నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అంతరరోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు. చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండెడు వాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడు వాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అంతస్థిరనుగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడు. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదిటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొని మనను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీశాను. దాన్ని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట నాతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసింది. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాన్నంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబంను పోషించుకునేవాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించింది. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచారు. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చారు. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగింది. వండిన పదార్థంలో వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడింది. ఆమె అత్తగారు ఓదార్చుతూ, భయపడకము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తి తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను కాపాడును అనను. ఆమె
ఆ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయేగాక ఇంకను చాలా మిగిలిన తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కాన్పించుట. ఒకనాడు షిర్డీ నివాసి రఘు పాటేలు నివాసేలోనున్న బాలాజీ పాటేల్ ఇంటికి వెళ్ళాడు. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరాను. అందులోని పశువులన్నీ భయపడి కదలచుచ్చాను. ఇంటిలోని వారందరూ భయపడది. కానీ బాలాజీ శ్రీ సాయియే ఈ రూపమున వచ్చనని భావించను. ఏమీ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లాను, బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చున్నాడు. ఇంటిలోని తక్కిన వారు భయపడది. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తానంతట తానే మాయమైపోయింది. ఎంత వెతికినను దొరకలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండేది. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిర్డీకి పోవుచుండెడు వారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనంతో ఇచ్చుచుండెడు వారు. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో